నగర పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని, భారీ జరిమానా విధిస్తామని టూ టౌన్ ఎస్ఐ ప్రసాద్ తెలియజేశారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆయన మీడియాకు వెల్లడిస్తూ జిల్లా ఎస్పీ ఆదేశానుసారం నగరంలో ఆరోగ్య శాఖ, పోలీసు శాఖ, ఇతర శాఖల సమన్వయంతో బృందంగా ఏర్పడి బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ముఖ్యంగా టీ దుకాణాలు, ఇతర దుకాణాల్లో విడిగా సిగరెట్లు విక్రయం చేస్తూ అక్కడే బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసే విధంగా ప్రోత్సహిస్తే షాపు యజమానులపై కేసు నమోదు చేసి జరిమానా విధిస్తామన్నారు. ధూమపానం, గుట్కా, పాన్ పరాగ్ వంటి వాటిని సేవించే వారిపై కేసు నమోదు చేసి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ బహిరంగ ప్రదేశాల్లో టీఎంగడి కానీ టీఎంగల దగ్గర రోడ్ల మీద నిలుచుకుని బహిరంగంగా సిగరెట్లు తాగుతూ ఉంటారు. పొగకు సిగరెట్లు తాగేదానికి ఇబ్బందిగా ఉందని మేము కోప్త కేసులు కడుతున్నాం. బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగిన, గుట్కాలు అలాంటివి సేవించిన వాళ్ళపైన చలానా వేసి కేసులు కడుతున్నాం. మేము ఇప్పుడు ఎక్కడ గుంపులుగా ఉండి అట్లా పబ్లిక్ బహిరంగ ప్రదేశంలో ధూమపానం కానీ గుట్కాలు కానీ తినద్దని ఈ ముఖ్యంగా టీఎంగడి వాళ్ళకి చెప్పేది అంటే అక్కడ బహిరంగంగా వాళ్ళకు నిలబెట్టుకోబెట్టి వాళ్ళు పెట్టగొట్టి బహిరంగంగా ధూమపానం స్థాపించకూడదని వాళ్ళకు కూడా మేము అవేర్నెస్ చెప్తున్నాం, కౌన్సిలింగ్ చేస్తున్నాం. వాళ్ళు కూడా చేయొద్దని చెప్తున్నాం. మేము ఆరోగ్య శాఖ వాళ్ళతో కూడా ఒక కమిటీగా ఏర్పడి వాళ్ళతో కలిసి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ టీ అంగడి కడ తాగే వాళ్ళకి కానీ వాళ్ళు చేపించినా కానీ వాళ్ళు పట్టుబడితే మాత్రం మేము కేసులు బుక్ చేస్తున్నాం. ఈ టీ షాపులు అక్కడ బహిరంగంగా నిలబడుకొని తాపిస్తుంటే ఈ తాగిన వాళ్ళకే కాకుండా ఆ టీ అంగడి వాళ్ళు కూడా జరిమానా వేస్తాం. ఎందుకంటే వాళ్ళు లూజ్ ప్యాకెట్ కూడా అమ్మకూడదు, అక్కడే సిగరెట్ అక్కడే అమ్మించి అక్కడే తాపిస్తారు కాబట్టి వాళ్ళ మీద కూడా కేసు.